తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు బీజేపీ పార్టీ గెలవడం ఖాయం. మెదక్ జిల్లా బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గేట్లు తెరిసినా అని సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. గేట్లు తెరిస్తే వేరే పార్టీ నాయకులు మీ గేట్లలో రావడమేమో కానీ మీ గేట్ల నుండి బయటకు పోకుండా చూసుకో అని మెదక్ జిల్లా బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ నాయకులు నిర్వహించిన గజ్వేల్ నియోజకవర్గ బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ కు పద్మశ్రీ అవార్డు ఇస్తే హరీష్ రావుకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వచ్చు అని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలో నాయకులు కండువాలు కప్పుకోవడం జరుగుతోందని, కానీ బీజేపీ పార్టీ నాయకులు ఎన్నడూ పార్టీ మారలేదని, క్రమశిక్షణ అంటే బీజేపీ పార్టీ నాయకులదే అని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన కార్యకర్తలు గజ్వేల్ నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీకి 1,35,000 ఓట్లు వేస్తే చాలు. కేసీఆర్ లాగా 80,000 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, హరీష్ రావు లాగా పెరగాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. అన్ని సర్వేలు దేశంలో బీజేపీ పార్టీకి 400 సీట్లు వస్తున్నాయి చెప్తున్నాయి. అందులో మన మెదక్ సీటు ఉండాలా వద్దా అని అన్నారు. మన లక్ష్యం కోసం అర్జునుని లాగా పనిచేయాలి కానీ అభిమన్యుని లాగా కాదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాతో చెబుతున్నారు. హరీష్ రావు ఆగడాలు ఎక్కువయ్యాయని ఈసారి నీకే ఓటు వేస్తామని చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కారు ఎక్కమంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పారిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కొండపోచమ్మ సాగర్లో పోయినట్లే అని, కొత్తగా సీఎంగా వచ్చిన ఆయన మంచిగా చేస్తాడు అంటే ఆయన కూడా కేసీఆర్ దారిలో పోతుండని అన్నారు. 100 రోజులు ఆగండి, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతవరకు చేయలేదని, రేవంత్ గేట్లు తీసినా అని చెప్తుండు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు పొందన లేకుండా చేస్తున్నారని అన్నారు. రేవంత్ గేట్లు తెరిస్తే మీ పార్టీ నాయకులు బయట పోకుండా చూసుకోవని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు బొమ్మ బరుసులాగా బీఆర్ఎస్ కు అమ్ముడుపోకుండా ఉన్న పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు మాత్రమే అని రఘునందన్ రావు తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నాయకుడు నరేంద్ర మోడీ అని, దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని 370 ఆర్టికల్ను రద్దు చేసిన ఘనత బీజేపీ పార్టీదేనని, తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు బీజేపీ పార్టీ గెలవడం ఖాయమని రఘునందన్ రావు జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గజ్వేల్ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ రెండు పార్టీలకు భిన్నంగా చెప్పింది చేసేటువంటి పార్టీ, సిద్ధాంత నిబద్ధత కలిగినటువంటి పార్టీ. ఇది అసాధ్యం అంటే దాన్ని సుసాధ్యం చేసేటువంటి నాయకుడు నరేంద్ర రెడ్డి పాలనలో మనమందరం కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులైనందుకు గర్వపడాలో ఆయన ఇండియన్ అని గర్వంగా ప్రపంచంలో ఏ దేశంలో భారతీయులు చెప్పుకునే రీతిలో మన గర్వాన్ని పెంచినటువంటి నాయకుడు మన నరేంద్రుడు. ఆ పార్టీలో సభ్యులైనందుకు మనమందరం గర్వపడదాం, ఉత్కృత ప్రత్యేకతను నడుపుకోవడం. గురువారెడ్డి ఇట్లా అన్నాడు, కపల ప్రసాద్ అట్లా అన్నాడు, వెంకటరామరెడ్డి ఇట్లా అన్నాడు, వెంకటరమణ అట్లా అన్నాడు. గజ్వేల్ 8 గ్రూపులు ఉన్నాయి, గజ్వేల్ 36 గ్రూపులు ఉన్నాయి. గజ్వేల్ ఉన్నాయి ఒకటే గ్రూపు. ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఏ గ్రూప్ అది? బీజేపీ గ్రూపు. ఎవరు మన నాయకుడు? నరేంద్ర మోడీ గారు. ఎవరు మన నాయకుడు? నరేంద్ర మోడీ గారికి కుటుంబం ఎక్కిరిస్తే మెదక్ వచ్చినప్పుడు, మెదక్ పార్లమెంట్ ప్రచారానికి వచ్చి పటాచారం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఏం చెప్పారు? కొంతమంది నా కుటుంబం లేదని ఎగతాళి చేస్తున్నారు, మీరే నా కుటుంబ సభ్యులు అని చెప్పారు. ఇంత పెద్ద కుటుంబం నాది, వసుదైక కుటుంబం నాదని మోడీ గారు చెప్తే మరి మన కుటుంబంలో భాగస్వామ్యం 17 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడానికి భారతీయ జనతా పార్టీ
పూర్తి స్థాయిలో తన సన్నద్ధతను కనబరుస్తుండగా మిగతా ప్రతిపక్షాలకి కనీసం అభ్యర్థులు కూడా కరువైనటువంటి దుస్థితి మెదక్ పార్లమెంట్ నుంచి కనబడుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రోజుకో కొత్త పేరును ఫ్లోట్ చేస్తూ ఏదో రకమైనటువంటి సెన్సేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి తప్ప వాస్తవంగా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఈ జిల్లాలో స్థానం లేదు. ఈ జిల్లా నుంచి పార్లమెంట్ నుంచి గెలిచేది మెదక్ పార్లమెంట్ అనేది అభ్యర్థుల వేట లోపల కాంగ్రెస్ బీఆర్ఎస్ అవలంబిస్తున్నటువంటి విధానాలను చూస్తేనే అర్థమవుతా ఉంది తప్ప ఇంకొకటి కాదు. ప్రజలు కూడా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్యలో పెద్ద వ్యత్యాసం ఉందని భావిస్తలేదు. ఎందుకంటే ఆడ గెలిచిన వాళ్ళని ఈడ తీసుకుంటారు, ఈడ గెలిచిన వాళ్ళని ఆడ తీసుకుంటారు తప్ప ప్రజాస్వామిక విలువలు లేవు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ ఇంకెంతేదో గొప్పతనమైనట్టు మేం గేట్లు తీస్తే ఎవరు మిగిలరు. ప్రజలు మీ పార్టీని అక్కడ ఓడించి వేరే పార్టీ ఎమ్మెల్యేని గెలిపించారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి దయచేసి ప్రజాస్వామిక విలువలని కాపాడమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ, నిజంగా మీకు తెలంగాణ ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటే మేము కావాలంటే ఢిల్లీని ఒప్పిస్తాం, ముందు 2 లక్షలుగా రైతు రుణమాఫీ చేయండి. మీరు పెంచి ఇస్తానటువంటి 4,000 పెన్షన్ వెంటనే వేయించుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఎన్నికల కంటే ముందు పెన్షన్ వచ్చింది, ఎన్నికలప్పుడు పెన్షన్ వచ్చింది. ఇంతకు ముందు ఎవరికి పెన్షన్ వచ్చిందో అందులో 2,000 వచ్చిన వాళ్ళకి 4,000 అయ్యింది. అది కొత్త పథకం కాదు. రైతులకు ఇంతకు ముందు 12,000 వస్తే ఇప్పుడు 15,000 ఇస్తామన్నారు. అవి ఇయ్యదు. ఇక వీటిని హామీలు నెరవేర్చడం అన్నారు ముఖ్యమంత్రి గారు. ఇట్లాంటి ప్రజలకి ప్రయోజనకారి అయినటువంటి హామీలని నెరవేర్చకుండా ఎన్నికల జూదానికి మీరు ముందుకొస్తే భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తంలో ప్రజల మన్ననలు పొంది 3వ సారి రాబోతుంది. దేశంలో ఏడలేని కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు, కర్ణాటకలో కొద్దిగా సాగు తప్పి కన్నులొట్టపై ఒకే ఒక రాష్ట్రంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో నువ్వు వద్దని ఈ పార్టీ ఎమ్మెల్యేలంతా రిజైన్ చేసిపోతూ. కాబట్టి దేశంలో ఎక్కడ కనబడని కాంగ్రెస్ తెలంగాణకు ఎందుకు అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి ఈ సమాజానికి ఈ ప్రజలకి విజ్ఞప్తి చేస్తాను.